కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. విజయవాడలో కోర్టు నుంచి జైలుకు తరలించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. మద్యాన్ని చిన్నప్పటి నుంచి ద్వేషించానని తెలిపారు. మద్యం కారణంగా తన కుటుంబంలో 2 కోల్పోయానని వెల్లడించారు. ఏటా 163 మందిని వేద పాఠశాలలో చదివిస్తున్నారని, తాను మద్యం జోలికి ఎందుకు వెళతానని చెవిరెడ్డి అన్నారు. ఏ తప్పు చేయకపోయినా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తప్పకుండా న్యాయం గెలుస్తుందని చెవిరెడ్డి స్పష్టం చేశారు. లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా, నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను మద్యం జోలికి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించచ్చు, తప్పుడు కేసులతోనే శిక్ష భరిస్తా, ఎదుర్కొంటా. కానీ దేవుడు గొప్పవాడు, ప్రకృతి గొప్పది. ఖచ్చితంగా చెప్తున్నా. నేను మనసా భాష కర్మేనా చెప్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా. లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా, నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య. విజయవాడలో కోర్టు నుంచి జైలుకు తరలించే క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, ముందు మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితులను ఈ రోజు ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిద్ధాధికారులు. ఈ నేపథ్యంలో వారి 12 మందికి కూడా 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో మిథున్ రెడ్డిని రాజమండ్రి తరలించగా మిగిలిన 2 గుంటూరు సబ్ జైలుకి తరలించారు. ఇక మిగిలిన 9 మందిని విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ఈ క్రమంలో విజయవాడ సబ్ జైలుకి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తరలిస్తున్న క్రమంలో ఆయన మీడియా ముందు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే కోర్టులో ఏవైతే ఆయన జైలు ఏదైతే న్యాయాధికారి ముందు చెప్పారో అవే మాటల్ని తిరిగి మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. తాను ఏ తప్పు చేయలేదని, చిన్నప్పటి నుంచి మద్యాన్ని ద్వేషించిన వ్యక్తిని తాను. మద్యం కారణంగా నా కుటుంబంలో మేము 2 కోల్పోయాము. కావాలని కూటమి ప్రభుత్వం కావాలని ఈ కేసులో నన్ను ఇరికించింది. ప్రత్యేకంగా మద్యం విషయంలో నేను చాలా దూరంగా ఉండే వ్యక్తిని. ప్రతి ఏటా 163 మందిని వేద పాఠశాలలో చదివిస్తున్నాను. ఏ తప్పు చేయకపోయినా కూడా నా పైన కావాలని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. కావాలని ఎవరో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని నన్ను అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పారు. అలాగే అన్నిటికీ దేవుడు చూస్తూ ఉన్నాడని, కాకపోతే తప్పకుండా న్యాయం గెలుస్తుంది, కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను, న్యాయస్థానాలపైన తనకు నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసుకి సంబంధించినంత వరకు కూడా సిట్ అయితే దూకుడుగా వెళ్తుంది. ఈ నెల 13వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను